బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, స్టెరిలైజేషన్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది 100% హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్, స్టెరిలైజేషన్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది 100% హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ రోజుకు 40 నుండి 50 మంది వస్తున్నారని తెలుసుకొని ఓపీని పెంచాలని, వచ్చిన ప్రతి పేషెంట్కి వివరాలను ఆన్లైన్ నమోదు చేయాలని, ఎలాంటి రోగులు పిహెచ్సికి వస్తున్నారని డాక్టర్ రమావత్ శంకర్ను అడగగా షుగర్, బీపీ పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఎల్సీడీ జ్వరంతో బాధపడే కేసులు వస్తున్నాయని డాక్టర్ బదులు ఇచ్చారు. గత నవంబర్ నుండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర పరిధిలో సంభవించిన శిశు మరణాల వివరాలు అడగగా నవంబర్లో మాత్రమే ఒక కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని డాక్టర్ చెప్పారు. ఎన్ని ప్రసవాలు చేస్తున్నారని ప్రశ్నించగా జనవరి, ఫిబ్రవరిలో ప్రసవాలు చేయలేదని తెలుసుకొని పిహెచ్సి పరిధిలో తప్పనిసరిగా ప్రసవాలు నిర్వహించాలని చెప్పారు. కొత్తగా పెళ్లైన వారికి, గర్భిణీ స్త్రీలకు వారు తీసుకునే పౌష్టికాహారంపై అవగాహన కల్పించే విధంగా ఆశాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. త్రిపురారం పిహెచ్సి పరిధిలో ఎలాంటి మాతా మరణాలు లేవని డాక్టర్ కలెక్టర్కు తెలిపారు. ఎన్సీడీ, పీసీడీలు కేసులు, అంబులెన్స్, ఇతర సౌకర్యాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా త్రిపురారం పిహెచ్సి పాతబడిపోయినందున మరమ్మతులు లేదా కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని వైద్యాధికారి కోరగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రేషన్ కార్డుల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తుల అప్లోడింగ్ కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో పరిశీలించారు. 135 దరఖాస్తులు కొత్తగా వచ్చాయని, వాటిలో 5 దరఖాస్తులు అప్లోడ్ చేయడం జరిగిందని, 75 దరఖాస్తులు పరిశీలన పూర్తి చేశామని తహసీల్దార్ ప్రమిళ జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో వంటగదిని, స్టోర్ రూమ్ను తనిఖీ చేసి వంట సరుకులు, కిచెన్ అన్ని శుభ్రంగా ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీఓ విజయకుమారి, కేజీబీవీ ఎస్ఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.